సో హలో గైస్, మీకు ఈరోజు కార్టూన్ వీడియో ఎలా చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే యాప్ ఓపెన్ చేసుకోండి. మీరు ఆటోగ్రాఫ్ యాప్ ఓపెన్ చేసుకున్నాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మీకు యాప్ లింక్ కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను. మీకు ఆటోగ్రాఫ్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మీరు ఇలా పైకి స్క్రోల్ చేసి చూడొచ్చు. ఇక్కడ క్రియేట్ ఏఐ వాయిస్ ఓవర్ అని ఏదో బ్యాక్గ్రౌండ్ సంథింగ్ ఏఐ క్యారెక్టర్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ అవసరం లేదు, మనకు ఫస్ట్లోనే ఉంటుంది. ఇది క్రియేట్ ఫ్రీ యానిమేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేశాక మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ యానిమేషన్ స్టూడియో అని ఉంది చూడండి. యానిమేషన్ స్టూడియో, నేను ఈ ఆటోగ్రాఫ్లో చాలా వీడియోస్ ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఆప్షన్స్ ఉంటాయి, ఏఐ జనరేషన్ అని, అవి అవసరం లేదు. యానిమేషన్ స్టూడియో అది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. తర్వాత మీరు ఏదన్నా మీరు చేయబోయే వీడియోకి ఏదన్నా పేరు ఇచ్చుకోవాలనుకుంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫ్రెండ్స్ కన్వర్జేషన్ అని ఇచ్చుకుంటున్నాను చూడండి. ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేస్తే అది అలా ఓపెన్ అయిపోతుంది. మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు మీ కార్టూన్కి ఏ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ మీడియా అని చూడండి. లెఫ్ట్ సైడ్లో మీకు క్యారెక్టర్ అండ్ కింద మీడియా అని చూసారా, ఆ మీడియా మీద క్లిక్ చేశారంటే ఆ మీడియా మీరు ఏదన్నా బ్యాక్గ్రౌండ్ చేసుకోవాలంటే ఆ మీడియా మీద క్లిక్ చేస్తే మీకు ఇలా కొన్ని వస్తాయి. అంటే నేను ఆల్రెడీ కొన్ని యాడ్ చేశాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. మీరు కొత్తగా యాడ్ చేస్తే ఇలా ఉండదు. మీకు రైట్ సైడ్లో జనరేట్, దాని పక్కన అప్లోడ్ అని ఉంది కదా, ఆ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు మీ గ్యాలరీలో ఉన్న ఫోటోలు, మీకు బ్యాక్గ్రౌండ్ అంటే మీరు ఏ వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్లు మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఉంటే, సో మీరు గ్యాలరీలోకి వెళ్ళి దాని మీద క్లిక్ చేస్తే ఇలా యాడ్ అవుతుంది. ఇలా యాడ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే అడ్జస్ట్ చేసుకోవాలి. మీ ఫ్రేమ్కి సరిపడినంత అడ్జస్ట్ చేసుకొని తర్వాత ఏం చేయాలంటే దాన్ని డ్రాగ్ చేసుకోవాలి. అంటే మీ వీడియో ఎన్ని సెకండ్లు ఉంది, ఎన్ని నిమిషాలు ఉంది, ఇట్లా ఫ్రేమ్ అనేది మనం ఇట్లా డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకున్నాక ఏం చేయాలంటే మీరు ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే క్యారెక్టర్ యాడ్ చేసుకోవాలి కదా. మీకు క్యారెక్టర్ ఏం కావాలి ఇట్లా చేసుకోవాలంటే పక్కన లెఫ్ట్ సైడ్ మీకు క్యారెక్టర్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇప్పుడు అది ఈ వీడియో మీరు అది డ్రాగ్ చేసుకున్న తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ క్యారెక్టర్ అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మ్యాక్సిమం అన్నీ ఫ్రీగానే ఉంటాయి, కొన్ని మాత్రం అమౌంట్ అడుగుతాయి, అవి అవసరం లేదు. మ్యాక్సిమం మీకు అన్నీ ఫ్రీగానే ఉంటాయి క్యారెక్టర్లు. ఆ క్యారెక్టర్ మీద క్లిక్ చేశాక ఇలా వస్తాయి క్యారెక్టర్లు, చాలా క్యారెక్టర్లు వస్తాయి. లేడీస్ క్యారెక్టర్లు, మెన్స్ క్యారెక్టర్లు చాలా వస్తాయి. అందులో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు సెలెక్ట్ చేసే, మీరు ఎడిట్ చేసే కార్టూన్కి ఏ క్యారెక్టర్, అబ్బాయి క్యారెక్టరా లేదా అమ్మాయి క్యారెక్టరా చూసి మీరు దాన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక క్యారెక్టర్ యాడ్ చేసుకుంటాను చూడండి. ఇలా పైకి స్క్రోల్ చేస్తే చాలా క్యారెక్టర్లు మీకు వస్తాయి. మీకు అందులో ఏ క్యారెక్టర్ నచ్చితే ఆ క్యారెక్టర్ మీరు యాడ్ చేసుకోవాలా. నేను ఇక్కడ ఏ క్యారెక్టర్ యాడ్ చేసుకుంటున్నాను చూడండి. ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేశాక మీకు పక్కనే యాక్షన్స్, అంటే మీకు వాకింగ్ చేసినట్లు ఉండాలా, లేదా మాట్లాడినట్లు ఉండాలా, లేదా కూర్చున్నట్లు, ఇట్లా పక్కన చాలా కనపడతాయి. మీరు అందులో మీరు ఏది అంటే మీరు మాట్లాడినట్లు లేదా కూర్చున్నట్లు ఇట్లా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మాట్లాడినట్టు సెలెక్ట్ చేసుకుంటాను చూడండి, ఎందుకంటే మనం కన్వర్జేషన్ కదా, మాట్లాడుకున్నట్లు సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇక్కడ టాకింగ్ అని చూడండి, దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అది క్యారెక్టర్కి యాడ్ అయిపోతుంది. తర్వాత మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఈ సింబల్ కనపడుతుంది చూడండి, నేను మీకు రౌండప్ చేసి చూపిస్తాను. ఆ సింబల్ని మీరు ఆ క్యారెక్టర్ మీద ఉంచితేనే మీకు ఈ పక్కన ఉన్న ఆప్షన్స్ కనపడతాయి, లేదంటే అవి రావు. సో మీరు ఏం చేయాలంటే క్యారెక్టర్ అంటే ఫ్రేమ్ తగ్గ సైజు మీరు ఇట్లా హ్యాండ్ తోటి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఆ క్యారెక్టర్ మీరు మీకు ఎన్ని నిమిషాలు ఉంది దాన్ని బట్టి మీరు దాన్ని ఇట్లా డ్రాగ్ చేసి దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు.
సో తర్వాత ఏం చేయాలంటే మనం ఒక క్యారెక్టర్ అయిపోయింది, తర్వాత మనం ఇంకొక క్యారెక్టర్ మళ్ళీ ఆ క్యారెక్టర్ ఆప్షన్లోకి వెళ్ళండి, మీకు చాలా క్యారెక్టర్లు చూపిస్తాను. మళ్ళీ ఇంకొక కొత్త క్యారెక్టర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ కొత్త క్యారెక్టర్ చూడండి, అంటే ఫ్రెండ్స్ కదా, సో కొత్త క్యారెక్టర్ ఇంకోటి చూడండి. చూసి మీరు సేమ్ అలానే నేను ఇంకా ఇక్కడ వేరే క్యారెక్టర్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు పక్కన మళ్ళీ సేమ్ ఆప్షన్స్ అవే చూపిస్తుంది. అంటే ఇట్లా వాకింగ్ చేసినట్లు కావాలా, లేదా మాట్లాడినట్లు కావాలా, లేదా నుంచున్నట్లు కావాలా, సంథింగ్ మీకు ఎలా కావాలంటే అలా అవి యాక్షన్స్ అవే చూపెడుతుంది. మీరు క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటే మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు మాట్లాడుతున్నట్లు కావాలా, లేదా నుంచున్నట్లు కావాలా, లేకపోతే రన్నింగ్ చేస్తున్నట్లు కావాలా, ఎలా అయినా. సో నేను ఇక్కడ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాను, దానికి పక్కన అడ్జస్ట్ చేసుకోవాలంటే ఆ క్యారెక్టర్ సరిపడిన హైట్ మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు చూడండి, నేను ఎట్లయితే చేస్తున్నానో అట్లే చేసుకోండి. తర్వాత మీకు ఫస్ట్ చెప్పాను కదా, మీరు ఆ క్యారెక్టర్ మీద క్లిక్ చేసి ఈ పాయింటర్ అనేది ఉంటుంది కదా, అది దాని మీద ఉంటేనే మీకు ఈ రైట్ సైడ్ కింద ఉన్న అవి ఆప్షన్స్ కనపడతాయి, లేవంటే అవి కనపడవు, మీకు రావు. సో మీరు ఏం చేయాలంటే తర్వాత దాన్ని మనం ఇప్పుడు ఇట్లా తిరిగింది కదా, మనకి లెఫ్ట్ సైడ్ తిరిగిందా, మనకి ఇలా రైట్ సైడ్ అంటే ఆ క్యారెక్టర్కి ఆపోజిట్లో తిప్పాలి కదా, దాని ఆప్షన్ చేయగల మీకు ఈ పక్కన ఫ్లిప్ ఆప్షన్ ఉంటుంది, ఆ ఫ్లిప్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా తిరుగుతుంది. సో తిరిగాక ఏం చేయాలంటే మనం ఆ క్యారెక్టర్ కూడా మీరు ఎన్ని సెకండ్లు ఎన్ని నిమిషాలు అంటే మీరు ఆ కన్వర్జేషన్ ఎన్ని నిమిషాలు ఉందో అంతవరకు డ్రాగ్ చేసుకున్నాక మీరు ఏం చేయాలంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలా కరెక్ట్ ఫ్రేమ్లోకి సరిపడేటట్లు ఇద్దరికి. ఓకే, చూడండి నేను ఎట్లా అయితే చేస్తున్నానో అట్లానే చేసుకోండి. చేశాక ఏం చేయాలంటే మీరు ఒకసారి ప్లే చేసి చూద్దామండి వీడియో. సో మీరు ఇప్పుడు ఆ క్యారెక్టర్ అయిపోయినట్లుంది కదా, ఇప్పుడు ఆ క్యారెక్టర్ మాట్లాడుతున్నట్టు అక్కడ దాకా మీరు అయితే ఫస్ట్ క్యారెక్టర్ ఎన్ని సెకండ్లు మాట్లాడింది అంటే ఫస్ట్ మీకు ఉంటుంది కదా ఒక స్క్రిప్ట్ అనేది, ఆ క్యారెక్టర్ ఎంత మాట్లాడింది ఇట్లా ఉన్న తర్వాత మీరు ఏం చేయాలంటే అక్కడ దాకా పాయింట్ చేసుకొని తర్వాత మీరు అంటే క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే సేమ్ అదే క్యారెక్టర్ అంటే మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న మొత్తం టాకింగ్ అని వస్తుంది. సో మీరేం చేయాలంటే మనం వేరే క్యారెక్టర్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ, అంటే సేమ్ అదే క్యారెక్టర్ మీరు అక్కడ దాకా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు వేరే అదే క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ మనం ఫస్ట్ టాకింగ్ యాక్షన్ ఇచ్చాం కదా, ఈసారి మనం అంటే సైలెంట్గా నుంచున్నట్లు అది ఇవ్వాలి. ఫస్ట్ ఐడియల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ క్యారెక్టర్ మీద ఆ క్యారెక్టర్ యాడ్ అవుతుంది. సో చూడండి మీరు ఇక్కడ యాడ్ అయిన తర్వాత ఏం చేయాలంటే మీరు దాన్ని డ్రాగ్ చేసుకోవాలా. మీరు ఆ క్యారెక్టర్ ఎన్ని నిమిషాలు మాట్లాడింది అక్కడ నుంచి అక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ పాయింటర్ అక్కడ పెడితేనే మీకు అక్కడ నుంచి యాడ్ అవుతుంది, లేదంటే మీకు ఫస్ట్ నుంచి యాడ్ అవుతుంది. అట్లా కాదు, మీరు ఆ పాయింటర్ అనేది మీరు ఫస్ట్ క్యారెక్టర్ ఎన్ని సెకండ్లు మాట్లాడింది సో అక్కడ ఆ పాయింటర్ పెట్టి మీరు క్యారెక్టర్ యాడ్ చేసుకుంటే అది అక్కడ దాకా సెలెక్ట్ అవుతుంది. సో తర్వాత మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మన ఫస్ట్ క్యారెక్టర్ అయిపోయింది మాట్లాడడం, అది అయిపోయిన తర్వాత మీరు సెకండ్ క్యారెక్టర్ యాడ్ చేసుకోవాలా. సో మీరు క్యారెక్టర్ల ఆప్షన్లోకి వెళ్ళండి, ఆ సెకండ్ క్యారెక్టర్ సేమ్ అదే క్యారెక్టర్ అదే పాయింటర్ అక్కడ సెట్ చేసుకొని పెట్టుకొని మీరు ఏం చేయాలంటే దాని ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు పక్కన ఆప్షన్స్ వస్తుంది కదా టాకింగ్ అని ఇవన్నీ. సో మీరు ఏం చేయాలంటే అక్కడ టాకింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలా. సో సెలెక్ట్ చేశాక చూడండి మీరు క్యారెక్టర్ మీద మళ్ళీ టాకింగ్ క్యారెక్టర్ అది యాడ్ అయిపోయింది. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని డ్రాగ్ చేసుకోవాలి. ఒకసారి ప్లే చేద్దాం చూడండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ క్యారెక్టర్ మాట్లాడడం సెకండ్ క్యారెక్టర్ అయిపోవడం ఇట్లా ఇట్లా ఎడిటింగ్ చేసుకోవాలి. సో మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆ వీడియో ఎంత ఉంది ఒకసారి చూడండి, ప్లే చేస్తాను పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో చూడండి. సో చూశారు కదా ఫ్రెండ్స్.
మీరు అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక ఇది అది ఫ్రెండ్స్. తర్వాత రైట్ సైడ్ మీకు పైన డౌన్లోడ్ సింబల్ కనపడుతుంది కదా, ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని వస్తాయి ఆప్షన్స్. అంటే హెచ్డి కావాలా లేకపోతే ఫుల్ హెచ్డి కావాలంటే మీరు ఫుల్ హెచ్డి సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ బటన్ నొక్కారంటే మీకు ఆటోమేటిక్గా కొంచెం సమయం అనేది పడుతుంది డౌన్లోడ్ కావడానికి. చూడండి ఇక్కడ అది డౌన్లోడ్ అయిన తర్వాత మీకు చూపెడతాను వీడియో ఎలా వచ్చిందో. సో మన వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఎలా వచ్చిందో వీడియో. సో చూశారు కదా ఫ్రెండ్స్, మీ వీడియో అయితే ఇలా వచ్చింది, పర్ఫెక్ట్ గా వచ్చింది. మీరు దీనికి వాయిస్ యాడ్ చేసుకోవాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. వాయిస్ చేంజ్ చేసుకోవాలన్నా, మీరు ఏదన్నా మీకు ఏమన్నా డౌట్లు ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను. మీకు ఏమన్నా ఈ యాప్ గురించి ఏమన్నా డౌట్లు ఉండి, క్యారెక్టర్లో వాకింగ్ ఎలా చేయాలి, కొన్ని ఏమన్నా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో తెలపండి, నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇక సేవ్ అయిపోయిన తర్వాత మనం ఇట్లా డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వస్తే మళ్ళీ మనం కొత్త ప్రాజెక్ట్ తయారు చేయొచ్చు. సో ఇవాళ వీడియో ఇదే ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.